అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మేము అరుణాచలం అయితే వచ్చినాం. ఏ విధంగా వచ్చినాం, ఎట్లా వచ్చినాం, ఇంత ముందుకు ఒక వీడియో అప్లోడ్ చేసిన, చూసేయండి. అది చూసినాక చూడండి. అయితే మేమైతే ఇప్పుడు కొబ్బరికాయలు తీసుకున్నాం. కొబ్బరికాయలు 100 ఛార్జ్ చేస్తారు. ఆ దీపం అవన్నీ, ఆ దీపం గిట్లా పెడదానికి పోయేటప్పుడు అక్కడ వీళ్ళు కనిపిస్తారు కదా, వీళ్ళు ప్రతి మనిషికి 100 రూపీస్ వసూలు చేస్తారు. మరి దారుణంగా తయారయ్యారు. ఆ టెంపుల్ దగ్గరనట ఈ దీపం పెట్టినాకనే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలట. సో మనం ఒకలా దర్శనం చేసుకున్నాక కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చు. గిరి ప్రదక్షిణ చేసినా కూడా దర్శనం చేయొచ్చు. ఆ కవర్ లో కర్పూరం ఉంది. కర్పూరం తీసి దాని మీద పెట్టి అంటియాలట. కర్పూరం దాని మీద పెట్టి మంటకు అంటిస్తుంటే అది కింద పడుతుంది. బాగుంది, కింద పడ్డది ఆల్రెడీ కర్పూరం. కర్పూరం అంటించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. అరుణాచల శివయ, ఓం 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 అరుణాచల శివయ, అరుణాచల శివయ, ఓం 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 అరుణాచల శివయ, అరుణాచల శివయ, ఓం అరుణాచల శివయ, గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం, మొదలు పెట్టినాం. కొద్ది దూరం, జస్ట్ 100 మీటర్ల దూరం పోగానే ఒక ఇంద్రలింగం వచ్చింది. ఇంద్రలింగం దర్శనం చేసుకున్నాం. ఇంకొద్ది దూరం పోగానే వినాయకుని టెంపుల్ కనిపించింది, అక్కడ దర్శనం చేసుకున్నాం. ఆల్మోస్ట్ మేము 4కే బయలుదేరినాం. చూస్తే ఎవరు లేరు రోడ్డు మీద, అక్కడక్కడ కనిపిస్తుర్రు. పోతామంటే జనం పెరుగుతుర్రు. తర్వాత యమలింగం వచ్చింది, యమలింగం దర్శనం చేసుకున్నాం. చీకట్ల గిరికొండ కనిపించలేదు, ఇక చిన్నగా కనిపిస్తుంది. ఇక మా సతీష్ అయితే అసలు ఆగనే ఆగుతలేడు, దమ్మ నడుస్తుండు. లాస్ట్కి వచ్చేసరికి ఏమైందో మీరే చూడండి. శ్రీవారి పాదాలు కనిపించినాయి. శ్రీహరి పాదాలు దర్శనం చేసుకున్నాం. 7 కిలోమీటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చిన్న టెంపుల్ ఉంటే దర్శనం చేసుకున్నాం. ఇక మనకు 7 కిలోమీటర్లకే కాళ్ళు బాగా వస్తున్నాయి, పిక్కలను వస్తున్నాయి అట. మసాజ్ మిషన్లు కనిపిస్తాయి, ఇక కూకున్నాం. అవి మసాజ్ చేస్తున్నాయి. 5 నిమిషాలకు 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అయితే ఇక మేము కూకున్నాం. చేసినాం కూడా కొద్దిగా అటు పోయినాక మళ్ళీ కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయినాయి. మొత్తం వెంకటేశ్వర తీద్దాం. మిషన్లు కూడా తీస్తున్నాడు, నడవలే దాకా లేదు. మీకు వెనక సైడ్ కనిపించేదే గిరి. ఇప్పుడు మేము ప్రదర్శన చేసేది దాని చుట్టే. ఇక యమలింగం వచ్చింది, యమలింగాన్ని దర్శనం చేసుకున్నాం. అంకుల్, ఎన్ని కిలోమీటర్ల సరికి ఎంత టైం అయిపోయింది? ఈరోజు చాలా టైం పట్టింది కదా. బండి స్లో అయింది. ఇంజన్లో గేరాలు తగ్గింది, మార్చాలి, పెద్దగా చేయాలి. గిరి ప్రదక్షిణ మామూలుగా లేదబ్బా. అంకుల్ అయితే కింద పడిపోయాడు. మామూలుగా లేదు. 14 కిలోమీటర్లు నడవాలంటే కష్ట తీరంగా ఉంది. శివ అనుకుంటా ముందుకు పోతూ ఉండాలి. ఏమంటావు సత్య? మార్గ మధ్యలో చిన్న టెంపుల్ చాలా ఉన్నాయి. అన్ని దర్శనం చేసుకుంటూ కుబేరలింగం కాడికి వచ్చినాం. కుబేరలింగం దర్శనం అయిపోయింది. ఇక మన వాళ్ళు ఆకలి మీద కొబ్బరి బొండాలు తాగడం అంటే అందరం కొబ్బరి బొండం తలా ఒకటి తాగినాం. అంకుల్ మాత్రం 2 తాగిండు, సత్ అంకుల్. ఆ కొబ్బరి బొండాలు తాగినాక మోక్ష మార్గం కాడికి వచ్చినాం. ఆడ లైన్ చూస్తే చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ 2 గంటలు పడుతుంటుంది. అందుకనే మనం దాన్ని స్కిప్ చేసి మళ్ళీ ఇక దర్శనానికి లేట్ అవుతుందని మళ్ళీ మేము ముందుకెళ్ళిపోయినాం.
ఆ బ్యాక్ సైడ్ స్కూల్ ఉంది. అక్కడ స్కూల్ ఇప్పుడు టైం వచ్చేసి 9 అయింది, కానీ ఇక్కడ వాతావరణం చూస్తే 12-1 వస్తున్నట్టుంది టైం అయితే. ఇటు లెఫ్ట్ సైడ్లో బస్ స్టాండ్ ఉంది. కాళ్ళు మాత్రం ఎండకి ఎమ్మట కాలుతూనే ఉన్నాయి. టైం 9 అవుతుంది అంతే, కాళ్ళు బీభత్సంగా కాలుతున్నాయి. ఎండలో తిరిగితే మాత్రం మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక దాదాపు గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఇంకా 2 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోతుంది. అప్పటికే కాళ్ళు మాత్రం బాగా తిరుగుతున్నాయి, లాగుతున్నాయి. అసలు ఇప్పుడు నడవనీకి స్పీడ్ నడవనీకి అయితే ఊతలేదు. చిన్న అడుగులు వేసుకుంటా పోతున్నాం. బాంకులు అయితే అసలు అడ్డం పడుతుంది. ఓం నమ శివాయ. కష్టం అయినా తప్పదు, ఇంకోటి పోవాల్సిందే. మామూలుగా సరిపోయింది. కాళ్ళు నొస్తున్నాయి, ఇంకేం నొస్తున్నాయి. అయిపోయింది కంప్లీట్. దగ్గరకు వచ్చినాం. ఆయి నట్స్ ఇంకెక్కువ వస్తున్నాను. अंकल बोल दे, बाय बोल दे, బాయ్ బోల్తే. లోపలికైతే వెళ్ళినాం. లోపల కొంత దూరం పోగానే అరుణాచలం ఎలా ఉంది, ఏ విధంగా ఉందో అనేది అక్కడ డిజైన్ చేసి పెట్టారు. ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అంకుల్ దర్శనం అయిపోయింది. హాయ్, లడ్డు తీసుకున్నాం. మన ప్రసాదం. ఇక దర్శనం కంప్లీట్ అయినాక చక్కగా రూమ్కి పోయినాం. అటు ఇటు ఇక ఒక అర్ధగంట సేపు రూమ్లో ఉన్నాం. ఇక తర్వాతకి ఇక టైం అవుతుంది వెళ్దాం అనే ఉద్దేశంతో ఇక బయటకు వచ్చినాం. ఇక కొంతమంది ఫోటోలు దిగారు. ఏమన్నా సామాన్ ఉంటే ఇక మన వాళ్ళు షాపింగ్ చేసారు. బొంగులు, లడ్లు అవి ఇవి ఏమైనా తీసుకుని ఉంటే తీసుకున్నాం. మళ్ళీ చక్కగా రూమ్కి వచ్చినాం. ఇదే రూము, మేము నైట్ వచ్చిన రూమ్ ఇదే. ఇక రూమ్ అయితే ప్యాకప్ చేస్తున్నాం. మళ్ళీ చూద్దాం, అరుణాచలం శివుని ఆజ్ఞ ఉంటే మళ్ళీ వద్దామని మేము బయలుదేరినాక అటు ఇటు 3 hours జర్నీ చేసినాక మేము ఇక ఆకలి అవుతుందని ఇలా మళ్ళీ లంచ్ చేసినాం. ఇక్కడ పప్పు సాంబార్ మొత్తం సప్పగా ఉంది, ఎట్లా ఉంది అసలు తినబుద్ధి కాలే. ఇక ఆకలి మీద ఉన్నామని ఏదో తిననట్టు తిన్నాం. ఇక పోతూనే ఉన్నాం. ఇక మధ్యలో కొండ కనిపించింది. ఆ కొండ మీద తాంబేల ఆకారం లెక్క బాగుందని ఇక వీడియో తీసిన. ఇక మేమైతే గోల్డెన్ టెంపుల్కి అయితే పోతున్నాం. నెక్స్ట్ మేము తమిళనాడులో ఏలూరులో ఉన్నాం. అక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్ కూడా మన లెక్కనే ఉన్నాయి, కానీ కొద్దిగా డిఫరెంట్ కనిపిస్తుంది దగ్గర నుంచి చూస్తుంటే. అక్కడ మాత్రం అసలు వెహికల్స్ అయితే ఎదురుగా వచ్చే వాళ్ళు అయితే అసలు ఆగతలేదు. ఇంకా బస్సులు అయితే అసలు తిప్పుతురు. బస్సులు అయితే ముందుకొచ్చి గుద్దినట్టు చేస్తున్నాయి. బస్సులు అన్నీ పాత బస్సులే కనిపిస్తున్నాయి అక్కడ తమిళనాడు మొత్తం. కొత్త బస్సులు అయితే తక్కువ. అవి కొత్త బస్సులు కనిపించినా కూడా స్కూల్ బస్సులు లెక్క, కాలేజీ బస్సులు లెక్క ఉన్నాయి. అవి వేలూరులో ఉంది గోల్డెన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. అంకుల్ వీడియో గోల్డెన్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. లోపల ఫ్రీ దర్శనం ఉంది, కానీ టైం ఎక్కువ పడుతుంది. పేడ్ దర్శనం ఉంది, అంటే మనం డబ్బులు కట్టి లోపల పోడు. మనిషిగా 150 రూపాయలు. లోపలికి పోయినాక అభిషేకం, గంగాజలంతో అభిషేకం చేయమంటారు. దానికి 150 రూపాయలు ఛార్జ్ చేశారు. అయినా 1.5 గంట పట్టింది దర్శనం చేసుకోవడానికి. 4-5 ఫోటోలు దిగి బయలుదేరినాం. ఇక మేమైతే దగ్గర సూర్యాపేట దగ్గరకు వచ్చినాం. 80 కిలోమీటర్లు అయితే సూర్యాపేట వస్తుంది. అప్పటికప్పటికే మేము ఇక విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర పోయేద్దామని అనుకున్నాను. మళ్ళీ రిటర్న్ మలుపుకొని పిడుగురాల నుంచి మళ్ళా విజయవాడకు వెళ్ళాం. ఇక మధ్యలో ఆకలి అవుతుందని టిఫిన్ చేసినాం. విజయవాడకి అయితే వెళ్ళినాం. కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవాలి. ఇక కనకదుర్గమ్మని అయితే దర్శనం చేసుకున్నాం. ఇంటికి బయలుదేరినాం.
ఇంటికి వచ్చేసరికి 5:30 అయింది. ఇక ఒక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తా. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.